అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జీవితం అంటే నాకింతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించడం కాదు, జీవించడం నేర్చుకోవడం. సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు, కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళ్తున్నారు. శిష్య బృందమైతే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేం పట్టనట్లు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కబుర్లు చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణం అంటే లెక్క పెట్టని ఆ మహానుభావుని చూసి విస్తుపోతున్నారు. మరణశిక్ష అమలు కావడానికి 2 గంటల సమయం ఉంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. సోక్రటీస్ ఆ సంగతే పట్టనట్లు, అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన, దిగులు. ఆయన ముఖంలో ఆనందం, వెలుగు. ఆయన కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చుని లైర్ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతో పాడుతున్న పాట సోక్రటీస్ మనసును తాకింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటీస్ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు. సోక్రటీస్ మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ని పిలిచాడు. జైలర్ ఎంతో గౌరవ భావంతో దగ్గరకొచ్చి ఏం కావాలన్నాడు. సోక్రటీస్ కిటికీలోంచి చూపించి, మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాన్ని తీసుకొస్తారా అని అడిగాడు. జైలర్ అయ్యో దాంతేముంది అని వెళ్ళి ఆ బిచ్చగాన్ని తీసుకొచ్చాడు. సోక్రటీస్ ఆ బిచ్చగాన్ని తన కాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాట పాడాడు. సోక్రటీస్ ఆ పాట పాడుతూ లైర్ వాయిద్యం వాయిస్తూ ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు. సోక్రటీస్ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాన్ని పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది, కానీ సోక్రటీస్ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. గురువుగారు, ఇక గంటలో విషపాత్ర మీ చేతికొస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు. కానీ ఇప్పుడు మీరు లైర్ వాద్యం మీద ప్రాక్టీస్ చేసి పాట నేర్చుకున్నారు, ఏమిటిది అని కన్నీళ్ల పర్యంతమయ్యారు. సోక్రటీస్ నవ్వి, జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించటం కాదు. నువ్విక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం, కానీ జీవించినన్ని నాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది. గంట క్రితం నాకు ఆ పాట తెలీదు, ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది, అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంది అన్నాడు. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.